మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. హాయ్ అండి, నా పేరు డాక్టర్ మాధవ్ దంతాల. నేను కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ బేగంపేటలో సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ని. బ్లడ్ క్యాన్సర్ సక్సెస్ రేట్స్ గురించి మాట్లాడితే పిల్లల్లో 70 to 80% వరకు చూస్తాం. అడల్ట్స్లో కూడా వచ్చిన బ్లడ్ క్యాన్సర్ బేసిస్ మీద అసలు డెత్ గురించే మాట్లాడడం, లేదా ఒకవేళ అక్యూట్ మైలాయిడ్ లుకీమియా లాంటివి వచ్చినా కూడా 40 to 50% సక్సెస్ రేట్స్ ఉంటాయి. మిగిలిన వాళ్ళకి ఏమవుద్దంటే ఒకటి జబ్బు వచ్చినప్పుడు అంటే బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయినప్పుడు ఇమ్మీడియట్గా చనిపోయే అవకాశం ఒక ఫస్ట్ ఫ్యూ డేస్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి ప్లేటెడ్ కౌంట్స్ చాలా తక్కువ ఉంటుంది. సో బ్లీడింగ్ రిస్క్, మెదడులో కానీ ఊపిరితిత్తుల్లో కానీ బ్లీడింగ్ అయితే కనుక ఏ గాయం అవ్వకుండానే ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా బ్లీడింగ్ అయి వెంటనే చనిపోయే అవకాశం ఉంటుంది. రెండవది ఇన్ఫెక్షన్స్తో ప్రజెంట్ అవుతారు. అంటే జ్వరం వారం 10 రోజుల నుంచి ఉండటం, కారణం తెలీదు, ఫైనల్గా బ్లడ్ టెస్ట్ చేసి బోన్ మ్యారో టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ క్యాన్సర్ అని డయాగ్నోజ్ అవటం, ఆ ఇన్ఫెక్షన్ బాగా స్ప్రెడ్ అయ్యి ఎక్కువ రెసిస్టెంట్గా ఉంటే వాటి వల్ల చనిపోయే అవకాశం ఉంటుంది. రెండవది రిఫ్రాక్టరీ డిజీజ్, అంటే మనకి బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మనం రెస్పాన్స్ అసెస్ చేసినప్పుడు అందరికీ నయం అవ్వదు. సో అట్లాంటి వాళ్ళది రిఫ్రాక్టరీ డిజీజ్ అంటాం. వాళ్ళు ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత కూడా రెస్పాన్స్ రాకపోవడం వల్ల మనం ఒకవేళ మందులు మార్చి ఇచ్చినా కూడా ఎక్కువ కాలం ఉండరు. ఇంకొంతమందికి బ్లడ్ క్యాన్సర్ కంట్రోల్ అవుతుంది. అంటే మనం రెస్పాన్స్ చూసుకున్నప్పుడు బోన్ మ్యారోలో క్యాన్సర్ కణాలు ఏమి ఉండవు, కానీ అప్పుడు మేము కంట్రోల్ ఉందన్న పదం మాత్రమే వాడతాం. ఎందుకంటే ఫాలోఅప్ పీరియడ్లో మొదటి 2 నుంచి 3 సంవత్సరాల టైంలో జబ్బు ఎప్పుడైనా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా తిరిగి వచ్చిన జబ్బుని రిలాప్స్ అంటాం. అప్పుడు కూడా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం 100 మందిని ఈరోజు బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళని తీసుకుంటే కనుక వాళ్ళలో కొంతమంది జబ్బు వల్ల లేదా ట్రీట్మెంట్ వల్ల కాంప్లికేషన్స్తో చనిపోవటం, రెండోది అసలు బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వకపోవటం, లేదా రెస్పాండ్ అయినట్టు అయ్యి మళ్ళీ చాలా తక్కువ టైంలోనే జబ్బు తిరగబెట్టడం వల్ల వీళ్ళు కొంతమంది చనిపోయే అవకాశం ఉంటుంది. మిగిలిన వాళ్ళకి ఎవరికైతే ట్రీట్మెంట్ మొత్తం పూర్తి చేసుకొని 5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా జబ్బు కంట్రోల్లో ఉంటుందో వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే మనం అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం వెంటనే దొరకదు. ట్రీట్మెంటు దాదాపు 5 నుంచి 6 నెలలు టైం ఉంటుంది కనుక మనం మొదటి రోజు వచ్చినప్పుడు ఏవైతే భయాలు ఉంటాయో వాటన్నిటికి సమాధానాలు మనకి వెంటనే దొరకదు. కాలం సమాధానం చెప్తుంది. మనం ట్రీట్మెంట్ చేయించుకోవాల్సింది, మన ప్రయత్నం చేసి మంచి జరగాలన్న ఆశతో ఉంటే దాదాపుగా మనకి నయం చేసే అవకాశమే ఎక్కువ ఉంటుంది.